హలో యూట్యూబ్ వ్యూవర్స్, ఈరోజు శివరాత్రి కదండి. ఈరోజు శివరాత్రి. ఇప్పుడు మా పాప శివుడికి అభిషేకం చేస్తుంది, మీరు చూడండి. ఓకేనండి. మనసులో శివ శివ అనుకొని పోయాలండి. తేనె ఇలాగా మనం తేనెని ఉన్న శివుడి పైన కింద కడుక్కోవాలండి. ఇప్పుడు మీరు పసుపుని ఇలా అనుకోవాలి, ఎందుకంటే పసుపు అంతా కిందకి వెళ్తుంది. సో మీరు పసుపు నీళ్ళు తీసుకొని మనసులో శివ శివ అనుకుంటూ పోసుకోవాలి. లాస్ట్లో ఉన్న మిగిలిపోయిన వాటిని ఒక చుక్క అని అనుకుంటూ పోసుకోవాలి. నంది శివ. మీరు శివుడి దగ్గర పైన పసుపు ఉంటుంది కదా మిగిలిపోయినవి, దాన్ని మనం తీసుకొని తలకి పెట్టుకోవాలి. మనం తర్వాత మళ్ళీ శివలింగాన్ని మళ్ళీ నందిని పెట్టుకొని తర్వాత కుంకుమ నీళ్ళు కూడా ఇలా ఆడుకోవాలి, ఎందుకంటే కింద కుంకుమ అంతా పేర్చుకొని పోతుంది. కుంకుమ అంటే పక్కన కూడా ఉంటుంది కాబట్టి అనుకొని మనము శివుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇలా వేస్తూ ఉండాలి. ఇందాక చెప్పాం కదా, లాస్ట్లో ఉన్నది ఒక చుక్క అని అనుకుంటూ పోయాలి. మళ్ళీ ఈ శివుడి పైన నంది పైన ఉన్న బొట్టుని తీసుకొని మళ్ళీ మన తలకి పెట్టుకోవాలి. ఇప్పుడు శివుడిని తీసుకొని తల అంతా రుద్దుకోవాలి, అది కూడా నీళ్ళ అభిషేకం. మీరు మీ 2 చేతులు ఉపయోగించాలి. మనం ఒక్కొక్కటి కడుక్కొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలతో అభిషేకం చేద్దాం. శివుడు ముందు చెప్తున్నా, శివుడు తెల్లగా రావాలి, నంది తెల్లగా రావాలి.
ఆవు పాలండి. ఆవు పాలు చేస్తే చాలా మంచిది. అందుకనే మీరు అభిషేకానికి కూడా ఆవు పాలే వాడండి. మీరు మామూలు పాలు వాడితే మీకేం అలాగా దక్కదు. ఓన్లీ అభిషేకం చేసినట్టు ఉంటుంది. ఆవు పాలతో చేస్తే శివుడన్న కన్నించుకుంటాడు. లాస్ట్లో కొన్ని పాలు మిగిలిపోయాయండి. కావాలంటే మీరు ఆ పాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు మనం శివలింగాన్ని నీళ్ళతో కడుక్కుందాం. నీళ్ళతో ఇలాగ కడుక్కున్న తర్వాత ఇలా పోసుకుంటూ మీ 2 చేతులు ఉపయోగించాలి. ఇలా పోసుకుంటూ మీ దగ్గర ఉన్న ఏదన్నా ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మన శివుడిని నందిని అలంకరించుకోవాలండి. సరేనా? ఇప్పుడు ఆ వాటర్ నీళ్ళు నెత్తిపై చల్లుకోవాలండి. మా మమ్మీ దేవుడి ప్రసాదం పాయసం చేసింది. ఇంకెందుకు లేట్, పూజ స్టార్ట్ చేశాను. ఓం శ్రీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి పాట పాడి ఇప్పుడు మీరు బయటే కాకుండా లోపల కూడా పెట్టండి. అప్పుడు ఈ మనము శివలింగానికి పూజ చేసాం కదండి, అది ఇది. దేవుడంతా పూజించుకోవాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరామ నామ రమేతి రమే నామే మనోరమే సహస్రం తత్తుల్యం రామ్నామురన్నే. ఓం భూర్భువస్సుః తస్మితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వదానం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విద్యానగమ్యం వందే విష్ణు భవభయహారం సర్వలోకైకనాథం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శివాయ గౌరీ వెన్నశూరాయ దశస్వరూపాయ యథాతరాయ నీలీనకంఠాయ ఉషస్సరాయ దస్మయకారాయ నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ దస్మంధకారాయ నమః శివాయ. జై శివ. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు నేను ఈ పూజ చేసుకున్నాను. మీరు ఈ పూజ చేసుకున్నట్టే లైక్. మీరు కూడా ఈ పూజ శివరాత్రి సంబరంగా జరుపుకుంటుంటే మీకు హ్యాపీ శివరాత్రి. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈస్ యు ఆల్.